ఇండియన్ సినిమా ఒకటి హాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేస్తున్నారని ఈ మధ్యన విన్నా. అంతలో ఆ మూవీలో ఏముందని చూస్తే వాళ్ళు రీమేక్ చేసే కంటెంట్ ఉందని తెలిసింది. ఆ మూవీని ఏమేంటో చెప్పాలా? అయితే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ మర్చిపోకండి. మూవీ నేమ్ కిల్, లాంగ్వేజ్ హిందీ. ఇయర్ జూలైలో రిలీజ్ అయింది. స్టార్టింగ్లో ఈ మూవీ టూ మచ్ వైలెన్స్ అని టాక్ వచ్చింది, బట్ తర్వాత మూవీ కలెక్షన్ పెరగడం స్టార్ట్ అయింది. హాలీవుడ్ మూవీ మేకర్స్ జాన్ విక్ సిరీస్ ఫ్రాంచైజ్ వాళ్ళు ఈ రీమేక్ రైట్స్ని ఓన్ చేసుకున్నారని, హాలీవుడ్ స్టార్ హీరో కియానూ రీవ్స్ ఇందులో యాడ్ చేయబోతున్నారని ఒక రూమర్ బాగా స్ప్రెడ్ అయింది. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఈ మూవీ ఇంగ్లీష్ వర్షన్ అయితే సోల్డ్ అయిందని ధర్మ ప్రొడక్షన్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇక స్టోరీలోకి పోతే, హీరో ఒక సోల్జర్, హీరోయిన్కి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని హీరోకి ఇంటిమేట్ చేస్తుంది. అక్కడి నుంచి తీసుకుపోవడానికి హీరో అండ్ హీరో ఫ్రెండ్ ప్లాన్ చేస్తారు, కానీ దానికి హీరోయిన్ ఒప్పుకోదు. ఇంట్లో వాళ్ళతో చెప్పి ఎలా అయినా ఓకే అయ్యేలా చేద్దామంటుంది. వాళ్ళంతా ట్రైన్కి రిటర్న్ అవుతారు. హీరో అండ్ అతని ఫ్రెండ్ కూడా ఆ ట్రైన్లో ఉంటారు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది అసలు మూవీ అంతా. కొంతమంది బాండిట్స్ ఆ ట్రైన్లో ఎక్కి పాసెంజర్స్ దగ్గర ఉన్న మనీ, ఎక్స్పెన్సివ్స్ బెదిరించి మరీ తీసుకుంటారు. ఆ బాండిట్స్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ పై కన్నేస్తాడు. ట్రైన్లో జరుగుతున్న ఈ ఇన్సిడెంట్స్ని చూసి హీరో అలర్ట్ అయి వాళ్ళపై అటాక్ చేస్తాడు. అలా మొదలవుతుంది బ్లడ్ బాత్. బాండిట్స్ ఆ పాసెంజర్స్ని చంపడం, హీరో ఆ బాండిట్స్ని చంపడం, మధ్యలో కొంచెం ఎమోషనల్ సీన్. అలా 10 minutesకోసారి ఫైట్ సీక్వెన్స్. పెద్ద కాంబాటే జరుగుతుంది. ఈలోపు ఇంటర్వెల్. ఆ తర్వాత ఏముంది, చక్కోతే. ఫైట్స్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఫ్రేమ్స్ ఇంకా మంచిగా పెట్టుంటే బాగుండేది. టోటల్లీ మూవీ చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా గో అండ్ వాచ్.